నమస్కారం న్యూస్ డెస్క్ తెలుగు ఛానల్ కి స్వాగతం। ఈరోజు జాతీయ వార్తలు వచ్చేసరికి దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఆప్ సర్కార్ విద్యారంగానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు। ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది। విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అతిపెద్ద పాఠశాలని నిర్మించారు। సరికొత్త అంగులతో సుందర్ నగరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలని ఢిల్లీ సీఎం అతిశీ గురువారం ప్రారంభించారు। బాలల దినోత్సవం రోజున ఈ అద్భుతమైన ప్రపంచ స్థాయి పాఠశాలను విద్యార్థులకి అంకితం చేయడంపై సీఎం అతిశీ ఆనందం వ్యక్తం చేశారు। ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె పాఠశాల ఫోటోలని పోస్ట్ చేశారు। భూమాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో ఆప్ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో రద్దీ ప్రదేశంలో నిర్మించిన ఈ నూతన పాఠశాల 7,000 మందికి పైగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు। అత్యాధునిక వసతులతో కూడిన ఈ స్కూల్లో 131 గదులు, 7 ల్యాబ్లు, లైబ్రరీ, లెక్చర్ హాల్, లిఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నట్లు ఢిల్లీ సీఎం వెల్లడించారు। ఇలాంటి ప్రభుత్వ పాఠశాలని అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే నిర్మించగలరని ఢిల్లీ ప్రజలకు తెలుసునన్న సీఎం అతిశీ మరోసారి విద్యారంగంపై కృషి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు।